హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కాస్మోస్ చూడండి, ఆరెంజ్ ఎల్లో. నాకు ఎక్కువ ఆరెంజ్ ఇష్టమని మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. ఈసారి అయితే ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ చాలా బాగా వచ్చినాయి పువ్వులు అయితే. అలాగే గోరింట పువ్వులు కూడా. గోరింట పువ్వులు ఏంటంటే ఈ మధ్య ఇంకెక్కువగా పూస్తున్నాయి, సీజన్ అయిపోయినా కూడా. అంటే వాటికి ప్రాపర్గా పోషకాలు అందుతున్నాయి కాబట్టి ఇంకా వాటి సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా బ్లూమ్ అయినాయో కాస్మోస్ అయితే. నాకైతే ఈ కాస్మోస్ అంటే చాలా చాలా ఇష్టం. కాస్మోస్ కానీ, గోరింట కానీ, బంతి కానీ, ఇవన్నీ కూడా పువ్వులు అయితే బాగా విరగపూస్తున్నాయి. పోషకాలు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. రీసెంట్గా చెప్పిన అలోవేరా బెల్లం వాటర్ అయితే అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కలకి. ఇక్కడ చూడండి, ఒక్క మొక్కకు 20 మొగ్గలు దాకా ఉన్నాయి. నేను లెక్క పెట్టి మరి చెప్తున్నాను. ఈ మొగ్గలు కూడా పర్ఫెక్ట్గా పువ్వులు పూసాయి ఈరోజైతే. అది ఆ పువ్వులు పూసింది ఇక్కడ ఒక 4 పువ్వులు పూసాయి. ఇది వచ్చేసి చిట్టి రోజాస్, అంటే పెద్దగా పూయవు. ఇది కొమ్మ కటింగ్ ద్వారా నేను పెట్టాను, ఊరి నుంచి తెచ్చాను కదా. జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, చక్కగా బ్లూమ్ అయింది. ఎక్కువగా మొగ్గలు వస్తూ ఉంటాయి. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చి ఎక్కువగా పువ్వులు వస్తూ ఉంటాయి. నార్మల్ వేరే రోజా పూల కంటే ఇవి చాలా ఎక్కువ వస్తుంటాయి. చూసారు కదా ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయి. నేనైతే కౌంట్ వీడియోలో చేసి చెప్పాను. దాదాపు 20 మొగ్గలు ఉన్నాయి. ఇది ఫస్ట్ బ్లూమింగ్కే ఇన్ని ఉన్నాయి. అలాగే మన గార్డెన్లో గన్నేరు పువ్వులు కూడా చూడండి ఎంత బాగా బ్లూమ్ అయినాయో. చాలా వచ్చాయి. అసలు చిన్న మొక్కే ఇది, ఎక్కువగా బ్లూమ్ అయినాయి. ఇవి పింక్ కలర్, చాలా అందంగా అనిపించింది గార్డెన్లోకి వెళ్ళగానే. ఇటు ఈ పువ్వులు, ఇటు గులాబీ, మందార ఇవన్నీ కూడా చక్కగా బ్లూమ్ అయినాయి. మీకు రీసెంట్గా చూపించిన అది మాత్రం తప్పకుండా చేసి మొక్కలకి ఇవ్వండి. ఎందుకంటే అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద శ్రమ లేకుండా సింపుల్గా చేసుకునేది అన్నమాట. ఇది ఇంకొక రోజు బ్లూమ్ అయిన ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మొగ్గలు ఉండగా మళ్ళీ చిగుళ్ళు వచ్చి కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి. తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే యూజ్ చేయండి మీరు కూడా మొక్కలకి. నేను మొన్న కొన్ని ఇచ్చాను కదా, ఇంకా కొంచెం ఉంటే ఈరోజు కూడా ఇస్తున్నాను. చాలా బాగా పనిచేసింది. చాలా మంచి, అంటే ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట, చాలా బాగుందని చెప్పేసి. ఎందుకంటే ఇది మనం లాంగ్ బ్యాక్ కూడా చేసున్నాము ఈ వీడియో అయితే. అంటే ఈ ఫర్టిలైజరు ఇంతకుముందు కూడా సమ్మర్లో చూపించాను. అంటే ఎంతటి మొక్క అయినా సరే మంచిగా గ్రీనరీగా మొక్క ఉండడానికి, మొగ్గలు రావడానికి చాలా సహాయపడుతుంది. అందుకే సింపుల్గా ఉండేవే మనం ఎప్పుడైనా ట్రై చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఈ మొగ్గలు కూడా పింక్ ఉంటుంది, వేరే లైట్ పింకు, అవి కూడా మొగ్గలు వస్తున్నాయి. లైట్ పింకు గులాబీ. ఇక్కడ చూడండి, ఈ పింకు మందార కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా మొగ్గలు వచ్చాయి దీనికి కూడా. ఇది ఈరోజు పూసుంటుంది. అవి పూసినప్పుడు కూడా తీయాలనుకున్నాను, కానీ ఈరోజు నేను గార్డెన్లోకి కూడా వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళేసరికి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో తీసైతే పెట్టుకుంటాను. అదేవిధంగా మన ఇచ్చాం కదా, మనం ఒక 5 days బ్యాక్ ఇచ్చాను కదా నేను. అవి చాలా బాగా ఇంకెక్కువ సైజ్ అనేది పెరిగింది. పోషకాలు అందినప్పుడు రిజల్ట్ ఎమ్మటే కనిపిస్తుంది మొక్కల్లో. అంటే ఎక్కువగా మొగ్గలు రావటం, మందార మొగ్గలు అని ఇవి కానీ ఎక్కువ వస్తుంటాయి నేను ఏదైనా పోషకాలు ఇచ్చినప్పుడు మాత్రం. ఇక్కడ చూడొచ్చు, ఇవి కూడా బంతి క్రాఫ్ అయిపోతుంది. కొయ్యకపోవడం వల్ల కొన్ని నల్లబడి పువ్వులు అలాగే రాలిపోతున్నాయి. ఇంకా క్రాఫ్ అనేది తగ్గిపోతుంది ఇది బంతిది. ఇంకా సంక్రాంతి వరకే ఎక్కువగా బ్లూమ్ అవుతాయి అవి. ఇక కుండీలో కాబట్టి బాగా విరగపూసాయి. ఇంకా వాటి కోస్తాను, ఇంక ఇప్పుడు పూసినవన్నీ కూడా. అలాగే చామంతులు కూడా యాస్టీజ్గా ఇంకా తీస్తూ ఉంటాను, ఎందుకంటే అవి కొద్ది రోజులు ఇంకా ఎక్కువగా పూస్తుంటాయి కదా. కోస్తాను ఇంకా ఈ న్యూ ఇయర్కి మొత్తం కోసేస్తాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా చూపిస్తున్నాను. ఇంక ఈ పూజకు బాగా వాడేస్తాను. ఇంకా అవన్నీ మాలలు అల్లుతాను కాబట్టి మరొకసారి మీకు చూపిస్తున్నాను. ఒకసారి కోసాను అనుకో, మళ్ళీ ఇలా రావడానికి అంటే మళ్ళీ పువ్వులన్నీ గుత్తులుగా రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి.
ఇంకా నాకు 4, 5 మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇంకొక చోట ఇటు ముందు ఉంటుంది. కరివేపాకు మొక్క, గులాబీ మొక్కలు ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలానే మొగ్గలు అయితే ఉన్నాయి, చామంతులు. ఇది ఇంత మీకు చూపించలేదు ఈ మధ్య. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఎంత బాగుందో చూడండి. మీ కరివేపాకు మొక్క కూడా పెరగట్లేదు అనుకో, ఈ అలోవెరా ఇవ్వండి, పచ్చగా వస్తాయి ఆకులు అనేది, గ్రీనరీగా వస్తాయి. చాలా అసలు చిగుర్లు బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు మొక్క కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మిర్చి మందార. ఈ మిర్చి మందార ఎప్పుడు ఇలాగే ఉంటాయి వీటి ఫ్లవర్స్. నేను అనుకున్నాను ఆ కలర్ అలా ఉన్నందుకు మంచిగా బ్లూమ్ అయితే ఎంత బాగుండేది అనిపించింది. ఎక్కువగా పిచ్చి పిచ్చిగా పువ్వులు వస్తున్నాయి కానీ అది ఇంతే ఉంటుందంట. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఇంకా ముందు ముందు వీడియోలో మంచి మంచి పోషకాలు అయితే అందజేస్తానని చెప్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.